హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము ఆనియన్ పకోడీ చేస్తున్నాము. ఎలా చేయాలో చూపిస్తానో వచ్చేయండి. ముందుగా ఆనియన్స్ అన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత శనగపిండి వేసుకోవాలి. మేము అందాజుగా వేసుకున్నాము. అండ్ ఉప్పు కూడా యాడ్ చేయాలి, బట్ మేము క్యాప్చర్ చేయడం మర్చిపోయాము. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు అనేది ఇలా సన్నగా కట్ చేయడం వల్ల తీసేసుకోవడానికి వీలుగా ఉండదు, అలానే తినేయచ్చు. కరివేపాకు అనేది హెయిర్కి చాలా మంచిది. అండ్ మనం ఇలా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ మీడియంగా ఉండాలి, ఎక్కువ వాటర్ ఉండకూడదు, తక్కువ వాటర్ ఉండకూడదు. ఎందుకంటే మనం ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉండాలి కాబట్టి. చూస్తున్నారు కదా, అలా ఆయిల్ వేడెక్కాక మనం అలా వేసుకోవాలన్నమాట. అవి బాగా గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మనము. చూస్తున్నారు కదా, అలా వచ్చేయాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ట్రై చేయండి. మీకు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి.